డీలిమిటేషన్ ప్రాసెస్లో భాగంగా జనాభా లెక్కలని చెప్పేసి ఇంటింటికి తిరగడం మొదలు పెట్టిండ్రంట. అలా ఇక దొరికిందే సందు అని చెప్పేసి ఫ్రాడ్స్టర్స్ కూడా కొంతమంది మొదలైనరు అనమాట, అంటే చీట్ చేసేటందుకు. సో మీరు అట్లా ఎవరన్నా జనాభా లెక్కల కోసం మీ ఇంటికి కనుక ఎవరన్నా వస్తే వాళ్ళకి ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు, వాళ్ళని ఎట్లా ట్రీట్ చేయాలి, ఈ విషయాలు మీ జాగ్రత్త కోసం ఒకసారి చెప్దాం అనుకుంటున్నా. అట్లా జనాభా లెక్కల కోసం వచ్చిన వాళ్ళు ఎవరు ఫ్రాడో ఎవరు నిజమో అనేది తెలియదు కాబట్టి ఫస్ట్ వచ్చిన మనిషిని బయటనే కూసబెట్టి మాట్లాడుండ్రి, లోపలికి తీసుకుపోయి ఇంట్లో కూసబెట్టి మర్యాదలు చేయకూరి. ఒకవేళ గవర్నమెంట్ వైపు నుంచి వచ్చిన జనాభా లెక్కల అయితే వాళ్ళు అడిగే ప్రశ్నలు ఏముంటాయి అని అంటే, ఫస్ట్ ఇంట్లో ఎంతమంది ఉంటారు, అండ్ మీరు డ్రింకింగ్ వాటర్ ఏం సోర్స్ ఉంది మీకు, మళ్ళీ మీరు ఉండేది ఓన్ ఇల్లా లేకపోతే రెంట్ ఇల్లా, అండ్ మీ ఇంట్లో టీవీ ల్యాప్టాప్ ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి అడుగుతారంట. సో వీటికి మీరు ఆన్సర్స్ చెప్పొచ్చు, ఏం హెసిటేట్ అవ్వాల్సిన అవసరం లేదు. అస్సలు చెప్పరాని డీటెయిల్స్ ఏంటివి అని అంటే, ఈ విషయాలు ఎప్పటి నుంచో మన అందరికీ తెలిసినవే. ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కానీ, బ్యాంక్ డీటెయిల్స్ కానీ, పాన్ కార్డ్ డీటెయిల్స్ కానీ, మీ ఫోన్కి వచ్చే ఓటీపీలు కానీ, ఇవన్నీ షేర్ చేసుడు అనేది పని పెట్టుకోకుండ్రి, మోసపోతారు. ఇంకొక పెద్ద అలర్ట్ ఏంటిది అని అంటే, ఏదైనా యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పినా కూడా మీ ఫోన్లలో యాప్ డౌన్లోడ్ చేసేసుడు, తొందరపడిపోయి ఏదో లాభం వచ్చేస్తుందని, అండ్ ఏదైనా లింక్ పంపించి ఆ లింక్ పైన ప్రెస్ చేసి ఓపెన్ చేయండి అని అన్నా కూడా అలాంటివి ఎట్టి పరిస్థితులలో కూడా ఎంకరేజ్ చేయకండి. ఒకవేళ ఇలాంటి ఫ్రాడ్స్టర్స్ కనుక మీకు ఎదురైతే, అంటే ఇట్లా ఎవరో మోసం చేసేటోళ్ళు మీ ఏరియాకి కానీ వచ్చారు, మీ ఇంటికి కానీ వచ్చారు, మీ కాలనీకి కానీ వచ్చిండ్రు, ఇట్లాంటి వాళ్ళు ఎవరన్నా మీకు తగులుకుంటే మీరు ఏం చేయాలంటే ఇమీడియట్గా 112 అనే హెల్ప్ లైన్ నంబర్కి ఫోన్ చేసి కంప్లైంట్ చేయొచ్చు. లేదంటే 1930 ఇది సైబర్ హెల్ప్ లైన్ నంబర్ అనమాట. సో దీంట్లో కూడా మీరు కంప్లైంట్ చేయొచ్చు. ఈ 2 నంబర్స్ గుర్తుపెట్టుకోరు.